వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. కోతి మరియు మేక. ఒక సుందరమైన అడవిలో కోతి మరియు మేక మంచి స్నేహితులుగా జీవించేవారు. వాళ్లకు అడవి అనేది ఒక పెద్ద ఆటవిడుపుగా అనిపించేది. రోజంతా కలిసి ఆడుకోవడం, కొత్త ప్రదేశాలు చూడడం, వింతగా కనిపించే చెట్లు, పూలు, జంతువులను కనుగొనడం వాళ్లకు ఎంతో ఆనందాన్ని కలిగించేది. ఒక రోజు వాళ్ళు ఒక కొత్త ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ గల అందమైన పచ్చికబయళ్ల మధ్యలో ఒక పెద్ద బావి కనిపించింది. ఆ బావి చుట్టూ పచ్చని మొక్కలు, పూలు, పక్షుల కూతలు చల్లని వాతావరణాన్ని సృష్టించాయి. మేక బావిని చూస్తూనే ఆనందంగా గెంతులు వేస్తూ చెప్పింది, "ఈ బావి చాలా గొప్పగా ఉంది, నీళ్లు ఎంత చల్లగా కనిపిస్తున్నాయి. మనం ఈ బావిలోకి దూకి కాస్త నీటిలో ఆడుకుందాం. ఇది ఎంత సరదాగా ఉంటుందో తెలుసా, కోతి?" కాని కోతి ఆ ఆలోచనతో పూర్తిగా ఏకీభవించలేదు. అది బావి వద్దకు వెళ్లి బావిలోకి జాగ్రత్తగా చూసింది. ఆ బావి లోతు చాలా ఎక్కువగా ఉందని, అందులోకి దూకడం చాలా ప్రమాదకరమని గ్రహించింది. మేకకు కోతి చెప్పింది, "మేకా, ఈ బావి చాలా లోతుగా కనిపిస్తోంది. నీరు చల్లగా ఉండొచ్చు, కాని ముందు అది ఎంత లోతు ఉందో, ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవాలి. లేకపోతే ఈ నీటిలో చిక్కుకుని బయటకు రావడం కష్టమవుతుంది." మేక కోతి మాటలు పెద్దగా పట్టించుకోలేదు. అది ఉదాసీనంగా నవ్వుకుంటూ, "ఏమి ప్రమాదం ఉండదు కోతీ, నేను బాగా ఈదగలుగుతాను" అని చెప్పి వెంటనే బావిలోకి దూకింది. మొదట మేక బావిలో చల్లటి నీటిలో ఆడుతూ ఎంతో ఆనందపడింది. కాని కొంతసేపటికి నీటి లోతు ఎక్కువగా ఉండటం వల్ల అది తేలి మునిగిపోసాగింది. బావి గోడలు తడిగా ఉండడంతో వాటిని పట్టుకొని పైకి ఎక్కడం కూడా అసాధ్యం అనిపించింది. ఆందోళన చెందిన మేక కోతిని చూస్తూ, "కోతి, నన్ను దయచేసి బయటకు తీయి. నేను ఇక్కడ చిక్కుకుపోయాను" అని ప్రార్థించింది. కోతి నిట్టూర్చి, "మేకా, నా మాట వినకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ముందు ఆలోచించి ఉంటే ఇలాంటి పని చేయాల్సిన అవసరం లేకుండేది. అయితే ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తాను" అని చెప్పింది. కోతి ఒక తెలివైన ప్రణాళిక రాసుకుంది. అది సమీపంలోని కొమ్మలను తెంచి బావిలోకి జారవేసింది. మేక ఆ కొమ్మలను బలంగా పట్టుకుని పైకి ఎక్కేందుకు ప్రయత్నించింది. కోతి తన బలంతో మేకను నెమ్మదిగా పైకి లాగింది. కొంతసేపటి కష్టం తరువాత మేక సురక్షితంగా బయటకు వచ్చింది. మేక కోతిని చూసి కృతజ్ఞతగా, "నువ్వు లేకపోతే నేను ఇక్కడ నుంచే బయటకు రాలేకపోయేదానిని. ఇకపై ఏ పని చేయడానికి ముందు 2 సార్లు ఆలోచిస్తాను" అని చెప్పింది. కోతి సంతోషంగా మేక వైపునకు చూస్తూ, "మంచి నిర్ణయం మేకా, ఎల్లప్పుడూ ముందు ఆలోచించి, ఆ తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవడం మంచిది" అని చెప్పింది. అప్పటి నుండి మేక మరియు కోతి మరింత జాగ్రత్తగా ఉంటూ, ప్రతి పని ముందు ఆలోచించడం ప్రారంభించారు. వాళ్ల స్నేహం మరింత బలపడింది. వారిద్దరూ మరిన్ని సాహసాలను సురక్షితంగా అనుభవించారు. నీతి: ఏ పని చేయడానికి ముందు ఆలోచన చేయడం చాలా ముఖ్యం. నిర్లక్ష్యంగా లేదా ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు మనల్ని సమస్యల్లోకి నెట్టవచ్చు. Thank you so much for watching. Please like, share and subscribe.